అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి వ్యవహారం తారాస్థాయి చేరుకుంది. అయితే ఇందులో భాగంగా ఏదైతే ఇప్పటి వరకు నడిచింది ఒక లెక్క అయితే, ఇప్పుడు ఈ యొక్క పంచాయతీ ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర చేరనున్నట్టు తాజా సమాచారం. ఇది అవునా అంటే నిజం, అవునా అనే పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. మనతో పాటు బాధితురాలు లక్ష్మి ఉన్నారు. మేడం, మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారనేసి మాకు సమాచారం, ఇది ఎంతవరకు నిజం? అవును సార్, వెళ్ళబోతున్నాను. అంటే ఒక 1-2 డేస్లో నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళబోతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ప్రెస్ మీట్ అయిందో, ప్రెస్ మీట్ నుంచి ఎప్పుడైతే నేను వచ్చానో అప్పటి నుంచి నాకు బెదిరింపు కాల్స్ అనేవి విపరీతమయ్యాయి. ఎందుకంటే నాకు డైరెక్ట్ చేస్తే నేను ఎక్కడ రికార్డ్ చేసి మళ్ళీ వినిపిస్తానని చెప్పి, మాకు ఎవరైతే మధ్యలో తెలుసో వాళ్ళ దగ్గర నుంచి చెప్పించడాలు, ఇలాంటివి రకరకాల బెదిరింపులు వస్తున్నాయి. నువ్వు మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్లో కూర్చోవాలి, నువ్వు చెప్పినవన్నీ అబద్ధం అని చెప్పాలి అనే రకంగాను. ఇంకొకటి, మిమ్మల్ని చంపేస్తాము, సాక్ష్యాలు కూడా లేకుండా చేయగలుగుతాను నేను, అది నీకు కూడా తెలుసు అనేది. అదేవిధంగా కాంప్రమైజ్ చేస్తాను, 10 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను అని చెప్పి అతను చెప్తున్నాడు. అతను నాకు ముస్టేయాలనుకుంటున్నాడో ఏంటి నాకు అర్థం కాలేదు. అతను నా ప్రాపర్టీ, నా పిల్లల ప్రాపర్టీ మొత్తం అమ్మి అతనికి నేను ఇచ్చాను. ఈరోజు అతను 10 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను, వచ్చి మాకు అక్కడ వచ్చి కూర్చొని చెప్పండి అంటున్నాడు. నేను మొత్తం పెట్టేసిన దానివల్ల నాకు ఈరోజు పూర్తిగా మా పిల్లలకి నేను ఫుడ్ పెట్టడానికి కూడా నా దగ్గర లేదు. ఆ కండిషన్లో నన్ను నిలబెట్టాడు కాబట్టి నేను బయట రావాల్సి వచ్చింది. అతను చెప్పిన విషయాలే నేను చెప్పాను, ఏవైతే ఉన్నాయో. ఈ పెన్ డ్రైవ్ అనే విషయం అతను చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? నాకు ఎటువంటి పార్టీ వాళ్ళతో ఎటువంటి కనెక్షన్స్ లేవు. అతను ఏవో చెప్తున్నాడు, అన్నీ ఓకే. అతను చెప్పిందే నేను చెప్పాను. అతను చెప్పిన దానికి ఉన్న ఎవిడెన్సులు ఏవైతే నా దగ్గర ఉన్నాయో నేను అవన్నీ తీసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేసి నేను న్యాయ పోరాటం చేస్తాను. అక్కడ కూడా దొరకలేదంటే ఇది అయ్యేంత వరకు నేనైతే వదలను సార్. ఎందుకంటే అతను ఇప్పుడు కూడా ఎంత ఘోరంగా బెదిరిస్తున్నాడంటే చంపేస్తాను. అంటే మీకు రీసెంట్గా ఎప్పుడు మీరు మొన్న ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత రీసెంట్గా మీకు కాల్స్ వస్తున్నాయా? అవును సార్, ప్రెస్ మీట్ అయిన తర్వాతనే రీసెంట్గానే ఎక్కడెక్కడి నుంచో అతని ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి హైదరాబాద్లో కూర్చోన్నాడు అతను. అక్కడి నుంచి నా దగ్గర అతనికి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకమైన కేసులు పెట్టిస్తున్నాడు నా పైన. ఇంకా రకరకాల చర్యలకు అతను పాల్పడుతున్నాడు. అంటే నేను ఒంటరి మహిళ, నాకెవరూ లేరు అనే ఒక ఇది అతనిలో చాలా ఎక్కువ ఉంది. ఇది నేను ఫస్ట్ కూడా అడిగాను సార్, పవన్ కళ్యాణ్ గారిని అడిగాను, నాకు న్యాయం జరిపించండి అని నేను అతన్ని అడిగాను నేను. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు నేను అతని దగ్గరికే నేరుగా వెళ్తాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఆయన దగ్గరే కూర్చొని తేల్చుకుంటాను సార్. నేను ఎప్పుడు వెళ్ళబోతున్నారు? నేను 1 or 2 డేస్లో వెళ్ళాలనుకుంటున్నాను సార్. వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. 1 or 2 డేస్లో నేను పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా కలిసి నాకు న్యాయం జరిగేలా ఆయన దగ్గరికే వెళ్ళి నేను కూర్చుంటాను సార్ నేను. ఎందుకంటే చాలా ఘోరంగా బాధ పెడుతున్నాడు సార్. నా దగ్గర ఉన్నది మొత్తం అతను తీసుకునేసి ఈరోజు మళ్ళీ అతను నన్ను, నీ పిల్లల్ని చంపేస్తాను, నువ్వు వచ్చి రిటర్న్ వీడియో ఇవ్వాలి నాకు అని చెప్పి చాలా ఘోరంగా బెదిరిస్తున్నాడు అతను. నేను ఎంత సఫర్ అవుతున్నానండి, నా పిల్లలకి ఏం లేదు. ఈరోజు నా బాబుకు నైట్ నుంచి బాగాలేదు, నేను హాస్పిటల్ కూడా తీసుకోపోలేని పొజిషన్లో నేను ఉన్నాను. నన్ను ఇలాంటి స్థితిలో ఆయన నిలబెట్టి ఇప్పుడు మళ్ళీ నాకు బెదిరింపు కాల్స్, నా పైన ఇంకా లేనిపోని కేసులు, ఎవరెవరి దగ్గర నా దగ్గర ఏమో ఉన్నాయి, అతని దగ్గర ఏదో ఉన్నాయి అని చెప్పి రకరకాలుగా నన్ను ఇది చేస్తున్నాడు సార్. అతను చాలా అన్యాయం చేస్తున్నాడు. ప్రధానంగా ఇంకోటండి, ఏదైతే అనవసరంగా మధ్యలో పవన్ కళ్యాణ్ లాగుతున్నారు, ఏదైతే పెన్ డ్రైవ్ ఉందనేసి లేనిపోని ఆరోపిస్తున్నారంటూ కూడా జన సైనికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సార్, నాకు కిరణ్ రాయల్ చెప్తేనే నాకు తెలిసింది సార్. నాకు ఇంకొకరు నాకు చెప్పేది నాకు తెలియదు కదా. నాకు అసలు పెన్ డ్రైవ్ అనేది ఒకటి ఉంది, ఆయనవన్నీ ఉన్నాయని చెప్పింది అతనే చెప్పి ఆయన కూడా నేను బెదిరించగలను, నువ్వెంత అని చెప్పింది అతనే. నేను ఎవరన్నా కూడా నేను మోసం చేయగలుగుతాను, బెదిరించగలుగుతాను అని ఆయన అంతా, కిరణ్ రాయల్ అనే అతను నాకు అంత ఇదిగా నాకు చెప్పాడు. చెప్పకపోతే నేను ఎలా చెప్తాను సార్? అతను ఏవైతే చెప్పాడో అన్ని సాక్ష్యాలతో కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకే వినిపించి నేను న్యాయం కోరుతాను సార్. నేను ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థితిలో నిలబడినా కూడా ఇంకా కూడా నన్ను బెదిరిస్తున్నాడు సార్ అతను, నన్ను నా పిల్లల్ని చంపేస్తాననేసి. ఇప్పుడు ఈ యొక్క రీసెంట్గా మిమ్మల్ని బెదిరిస్తున్నారు అంటున్నారు, దీని మీద ఏమన్నా మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇస్తున్నాను సార్, ఎప్పుడు? రేపు ఇస్తాను సార్. అన్నీ నేను తీసుకుంటాను, అన్ని చర్యలు నేను తీసుకుంటాను. ఎందుకంటే
ఒక మహిళ, ఒంటరి మహిళ అని చెప్పి, ఎవరు తోడు లేరు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు సార్ అతను. ఇది అతను నన్ను ఎన్నో సార్లు అన్నాడు, భగవంతుడు అన్నాడు. నేను నిజంగా ఇప్పుడు చెప్తున్నాను సార్, నిజంగా భగవంతుడు అంటే అతనికి తగిన శిక్ష పడుతుంది. ఇటువంటి టైంలో కూడా అతను ఎన్ని ఇవి చేశాడంటే, అన్యాయంగా నన్ను ఒక కేసులో ఇరికిచ్చి అతను చేసింది నా పైన పెట్టించాడు. నేను ఇంత స్ట్రగుల్ అయ్యి చేస్తుంటే కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ అయినప్పటి నుంచి అతని నిజాలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఇంకా నేను బయట పెడతానని ఉద్దేశంతో సాక్ష్యాలు కూడా లేకుండా నేను చంపిస్తానని బెదిరిస్తున్నాడు సార్. అసలు మాకెవరూ లేరు, నాకు నా పిల్లలకి అసలు రక్షణ కూడా లేదు అసలు. అలాంటి స్థితిలో నేను నిలబడ్డాను ఈరోజు. అందుకే నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను సార్. నేను ఇప్పటి వరకు ఏమన్నా మీరు జనసేన నాయకులతో కానీ ఎవరితో వెళ్ళి కలిసేటువంటి ప్రయత్నం చేశారా? లోకల్గా కావచ్చు, రాష్ట్ర నాయకులు ఇంకెవరన్నా? లేదు సార్, నేను ఎప్పుడూ ఎవరిని కలవలేదు, ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు. ఏది కిరణ్ రాయల్ వ్యవహారం చెప్పేందుకు మీరు ప్రయత్నించారా అని? లేదు సార్, నేను ఏ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు. నేను మీడియాలో మాట్లాడడం తప్ప, కంప్లైంట్ అనేది రైజ్ చేయడం తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. నేను ఇంతకుముందు ఒక వీడియో చూశాను సార్, ఎవరు అరుణ అంట, తనకు నేను కాల్ చేశానని చెప్పి నేను ఇంతకుముందు మాట్లాడాను అని చెప్తున్నారు. దానికి ఆమె దగ్గర ప్రూఫ్ ఉంటే చూపిమ్మని చెప్పండి సార్ నాకు ఒకసారి. నేనైతే ఎవరిని కన్సల్ట్ అవ్వలేదు, ఎవరితో నేను మాట్లాడలేదు. ఇలా లేనిపోనివన్నీ నా పైన చెప్పి అలిగేషన్స్, లేనిపోని కంప్లైంట్స్ ఇవన్నీ పెట్టడం వల్ల అతను నన్ను భయపించాలని చూస్తున్నాడు. ఏ విధంగా భయపిస్తే ఈ సైలెంట్ అవుతుంది, నా మీద ఇంకన్నీ బయట రాకుండా ఏ విధంగా చేస్తే ఉంటుంది అని అతను రెచ్చిపోతున్నాడు. అతను నోటి దురుసు సార్, ఎలా అంటే అలా మాట్లాడుతున్నాడు. అన్నీ నాకు తెలుస్తున్నాయి ఎంత హీనంగా మాట్లాడుతున్నాడు అనేసి. అసలు నాకు ఏం కూడా అర్థం కావట్లేదు సార్, ఎలా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నా పిల్లల్ని, వాళ్ళకి నేను ఎలా న్యాయం చేయగలుగుతాను అనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఈరోజు సార్. నాకు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దిక్కు సార్. నాకు ఎప్పుడు నేను ఆయన దగ్గరికే వెళ్తాను, ఆయన దగ్గరే వెళ్ళి కూర్చుంటాను. నేను అందరికీ చెప్తున్నాను సార్, జనసైనికులకు కూడా, నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించాలనో ఆయన పైన ఏదో చెప్పాలనో నేను అనుకోలేదు సార్. నాకు అతను చెప్పిందే నేను చెప్తున్నాను, అతనే చెప్పాడు. అతను ఇంకా నాకు చాలా చెప్పాడు. నేను అన్నీ కూడా సాక్ష్యాలతో సహా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఆయన ముందరే కూర్చుంటాను సార్ న్యాయం కోసం. మనం చూస్తున్నాం, గడిచిన 2 రోజుల ముందు ప్రెస్ మీట్ నిర్వహించింది లక్ష్మి. అయితే ప్రెస్ మీట్ తదనంతరం కిరణ్ రాయల్ నాకు ఫోన్ కాల్స్, ఏదైతే బెదిరింపు ఫోన్ కాల్స్ విపరీతం అయిపోయాయి, నేను భరించలేకపోతున్నాను, నా వల్ల కాదు, ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణే నాకు దిక్కు, నేను వెళ్ళి ఆయనకే నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి చూపించి నాకు న్యాయం చేయాలి, న్యాయం జరిగేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ తప్ప నాకు ఇంకెవరు దిక్కు లేదంటూ కూడా లక్ష్మి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే సైనికులు ఇప్పటికే పవన్ కళ్యాణ్ అనవసరం లాగుతున్నారంటూ వస్తున్నటువంటి విమర్శల పట్ల కూడా నేను ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి లేకపోతే పవన్ కళ్యాణ్ యొక్క దీన్ని నేను స్థాయి తగ్గించే విధంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు. నాకు చెప్పినవే నేను చెప్పానే తప్ప లేకపోతే ఎటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. ఖచ్చితంగా నాకు పవన్ కళ్యాణ్ గారే న్యాయం చేయాలి, ఆయన న్యాయం చేసేంత వరకు కూడా నేను ఆయన వెళ్ళి కలిసి అదే రకంగా ఈ న్యాయం చేస్తారన్న నమ్మకం కూడా నాకు ఉంది అంటూ కూడా లక్ష్మి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.